కొణిదెల ఉపాసన గారు ఎగ్ ఫ్రీజింగ్ నుంచి ఒక సలహా ఇచ్చారు. అయితే దాని పట్ల ఎవరు ఏ విధంగా అనుకుంటున్నారు ఏంటి అంటే ఒక 90% మాత్రం నెగిటివిటీ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సో ప్రముఖ గైనకాలజిస్ట్ కూడా దీని గురించి ఘాటుగా స్పందించారు అనే విధంగా కూడా ఇంకొక న్యూస్ బయటకు వచ్చింది. అసలు మరి ఉపాసన గారు చెప్పిన దాంట్లో అంటే ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎందుకు ఈ విధంగా వ్యతిరేకం వస్తుంది? ఖచ్చితంగా ఈ రోజుల్లో ఏంటంటే ఎవరైనా సరే ఆడపిల్లలకి ఫర్ సపోజ్ పెళ్లి చేసుకోమ్మా అంటే అదొక తప్పు అయిపోతుంది. పెళ్లి చేసుకోవద్దులే అని చెప్పినా కూడా అదొక తప్పు అయిపోతుంది. అంటే ఎలా ఏ రకంగా చెప్పినా కూడా వాళ్ళ ఇండిపెండెంట్గా బతకాలి, ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక థాట్స్ని అయితే తీసుకొస్తున్నారు అనమాట. అంటే అంతకుముందు జనరేషన్ ఏంటంటే చాలామంది ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం పెళ్లి చేసుకుని పిల్లలు ఇంటికే కట్టుబడి ఉన్నారు. తర్వాత మెల్లమెల్లగా బయటకు రావడం, ఉద్యోగాలు చేయడం, తర్వాత మెల్లగా ఇంకా కంపెనీలు పెట్టడం, బిజినెస్లు చేయడం, ఆర్థిక స్వతంత్రం అనేది తెచ్చుకున్నారనమాట ఆడపిల్లలు. సో అట్లా మారుతున్న కాలం కొద్దీ ఇంకా వాళ్ళు మాట వినడం కూడా మానేశారు. సో అలా ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఉపాసన గారు లాంటి వాళ్ళు ఏంటంటే ఆవిడ యాక్చువల్ నార్మల్గానే ఫిలాంథ్రపిస్ట్. ఆవిడ ఏదో ఒకటి కలిసినప్పుడు ఏదైనా కాలేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ గైడ్ చేస్తూ చెప్తూ ఉంటారనమాట. అయితే రీసెంట్గా ఆవిడ ఒక వీడియో వదిలేరు. సో ఏంటంటే మీరు ఆర్థిక స్వతంత్రం బాగా ఆర్థికంగా బలపడాలి, ఆడపిల్లలు మనమే సంపాదించుకోవాలి. సో ఆ సంపాదించుకునే క్రమంలో ఏజ్ అనేది కొంచెం అయిపోవస్తూ ఉంటుంది. అంటే దాదాపు ఒక 28 రావచ్చు, 30 రావచ్చు, ఇంకా పెరిగిపోవచ్చు కూడా. సో అప్పుడెప్పుడుగా పెళ్లి చేసుకోవాలనే థాట్ అప్పుడు రావచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే మన ఎగ్స్ అనేవి ఉంటాయి కదా, అవి భద్రపరచుకోవాలి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. సో దాని నుంచి ఏంటంటే సోషల్ మీడియాలో రకరకాలుగా రాసుకున్నారు. ఆవిడ బిజినెస్ స్ట్రాటజీ కోసం అట్లా చెప్తుంది, ఆవిడ బిజినెస్ పెంచుకోవడానికి అట్లా చెప్తుంది. సో ఎగ్స్ అనేది ఎందుకు దాయాలి అది ఇది అని చెప్పి కొంతమంది ఇట్లాంటి గైనకాలజిస్టులు కూడా ఆవిడ చెప్పిన దానికి రిప్లైలు ఇవ్వడం, కొంచెం ఘాటుగానే సమాధానం ఇవ్వడం చేశారనమాట. అంటే ఏంటంటే దానికి లక్షల్లో ఖర్చు అవుతుంది, చాలా శారీరక పెయిన్ ఉంటుంది, ఇంజక్షన్లు తీసుకోవాల్సి వస్తుంది. సో అవన్నీ బాధలు పడటం ఎందుకు, ఆడపిల్లలు ఉన్న టైంకి పెళ్లి చేసుకోవచ్చు కదా అని ఆయన ఒక సలహా ఇచ్చారనమాట. సో ఇదేంటంటే ఆవిడ చెప్పిన దాంట్లోనూ తప్పు లేదు, ఆవిడ చెప్పిన దాంట్లోనూ చాలామంది 100 అర్థాలు తీసుకుంటున్నారు. సో ఆవిడ చెప్పిన పర్పస్ ఏంటంటే ఆడపిల్లలు ఇండిపెండెంట్గా స్ట్రాంగ్ అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుని అంటే ఏదో సంపాదనలో స్కోప్ ఉండాలి ఆడపిల్లలకని. ఎందుకంటే ఉపాసన గారు ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఆవిడ చాలా సంపాదిస్తూ ఆవిడ చాలా మందికి ఉపాధి కూడా ఇస్తున్నారు అనమాట. అంటే ఎంతోమంది ఆడవాళ్ళకి అపోలో హాస్పిటల్స్ రూపంలో కానీ ఆవిడకున్న ఆఫీసెస్ ఏదైతే వర్క్ ఉందో దాంట్లో అన్నింటిలో కూడా ఆవిడ ఉపాధి కల్పిస్తున్నారు. సో అట్లా చాలామంది ఎక్కువ ఉమెన్కే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట ఆవిడ. సో అది అర్థం చేసుకోకుండా ఏంటంటే చాలామంది ఇంకా ఆవిడ ఇట్లా బిజినెస్ పర్పస్ మాట్లాడుతుంది, ఆ ఎగ్స్ అనేది వాళ్ళ అపోలో హాస్పిటల్కి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. సో ఈ గైనకాలజిస్ట్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సో ఆడపిల్లలు అంత దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వెయిట్ చేసినా అవి పక్కన భద్రపరచుకోండి, తర్వాత నాణ్యత తగ్గిపోతుంది. సో ఈయన చెప్పేది కూడా అదే. కాకపోతే ఏంటంటే అట్లా బయటికి ఎగ్స్ స్టోర్ చేసుకోవాలి, ఇదంతా హాస్పిటల్స్ చేసే ఇది అని చెప్పి ఈయన మాటల పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆవిడ చెప్పిన దాంట్లో అయితే తప్పు లేదు, బట్ దాని నుంచి ఆల్రెడీ నెగిటివిటీ అనేది చాలా పెరిగిపోయిందనమాట ఆ వీడియో తర్వాత. మళ్ళీ దానికి ఆవిడ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేను మాట్లాడిన దాంట్లో ఎవరన్నా తప్పులు నానార్థాలు వెతుక్కుంటే నాకేం తప్పు లేదు, నేను మాత్రం ఆడపిల్లల గ్రోత్ కోసం నిలబడతానని ఆవిడైతే స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇట్లా చాలామంది గైనకాలజిస్ట్ రాజేష్ గారే కాకుండా ఇంకా చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు, చాలా రకాలుగా మాట్లాడారు. బట్ ఉపాసన గారు అన్నీ పాజిటివ్గా తీసుకుని అన్నీ పాజిటివ్గా మళ్ళీ రిప్లై ఇవ్వడం అనేది చూసిన వాళ్ళందరికీ కూడా మరి ఒక స్ట్రాంగ్ రిప్లై లాగా అనిపించింది అనమాట. సో మళ్ళీ దీన్ని అది ఎటుపోతుంది, ఇంకా దాని నుంచి ఎవరెవరు ఏ విధంగా అర్థం తీసుకుంటారనేది చూడాలి.